ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫోమ్ తన బ్యాగ్ తీసుకొని బోతో ఎక్కడికో వెళ్తుంటాడు. ఇప్పుడు క్రిస్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు ఫోమ్ అతనితో అడుగుతాడు, నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు రూమ్ లో చాలా తక్కువగా వస్తున్నావు. నేను బూని నన్ను ఇక్కడికి తీసుకురా అని చెప్పాను, నా లగేజ్ ని తీసుకుని వెళ్ళడానికి. అప్పుడు బూ అంటుంది, మీరిద్దరు కలిసి మాట్లాడుకోండి. అప్పుడు మీరిద్దరు మీ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. ఇటువైపు మనం చూస్తాం ఫోమ్ క్రిస్ చేయిని పట్టుకొని సైడ్ కి తీసుకెళ్తాడు. ఇప్పుడు క్రిస్ అడుగుతాడు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు ఫోమ్ అంటాడు, నాకు తెలియదు అసలు నీకేమైందో. నువ్వు యాంగ్రీగా ఉన్నావా, లేకపోతే నువ్వు నన్ను నీ నుండి దూరంగా పంపాలనుకుంటున్నావా? నువ్వు ఇప్పటి నుండి అయితే ఆ అబ్బాయిని తీసుకోవాలనుకున్నావు. దత్తత, నీకు తెలుసా నేను ఎంత హర్ట్ అయ్యాను? ఇది ఒక్కటి ఏదైతే నేను నీకు ఇవ్వలేను, కానీ నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నాలాంటి ప్రేమ ఉన్న కేర్ నీకు ఎవరు ఇవ్వలేరు. నువ్వు నాతో ఎంత రూడ్ గా బిహేవ్ చేసినప్పటికీ నేను నీతో కోపంతో లేను. మనం ఫస్ట్ లాగా ఉండగలమా? ఇప్పుడు క్రిస్ అంటాడు, ఏంటి నువ్వు ఫస్ట్ లాగా నీ లైఫ్ ని జీవించడానికి రెడీగా ఉన్నావా? నువ్వు దాంతో హ్యాపీగా ఉన్నావా? ఫోమ్ అంటాడు, నేను హ్యాపీగా ఉన్నాను. నేను నీతో దూరంగా వెళ్ళాలనుకోవడం లేదు, కానీ నువ్వు చేంజ్ అయిపోయావు. క్రిస్ అంటాడు, నేను చేంజ్ అయ్యాను. ఫోమ్ అంటాడు, టైం గడిచే కొద్దీ నా లవ్ నీ గురించి ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. నీకు గుర్తుందా ఏదైతే నేను నీతో చెప్పానో, నేను టైంలో మళ్ళీ నేను రక్షించడానికి వచ్చాను, చనిపోకుండా ఉండడానికి. అప్పుడు క్రిస్ అంటాడు, ఒకవేళ నేను చనిపోతే అప్పుడు ఏంటి? ఫోమ్ అంటాడు, నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోలేవు. ఆ పెయిన్ ఎవరైతే మన లవ్డ్ వన్ ఉంటారో వాళ్ళను మన కళ్ళ ముందు చనిపోయేటప్పుడు చూసేటప్పుడు నేను ఇంకా బ్రతికి ఉండాలనుకోలేదు, కానీ నాకు ఈ ఛాన్స్ దొరికింది నీకు హెల్ప్ చేయడానికి. ఇది నేను చేస్తాను. నేను నిన్ను హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. ఒకవేళ నేను నీ మూమెంట్స్ లో లేకపోయినా సరే. క్రిస్ అంటాడు, నీకు తెలుసా ఇప్పుడు నువ్వేం చెప్పావు? ఫోమ్ అంటాడు, నాకు తెలుసు, కేవలం నువ్వే కోరుకోవడం లేదు నేను హ్యాపీగా జీవించాలని. క్రిస్ అంటాడు, ఐఎమ్ సారీ, నేను కోరుకోలేదు ఇదంతా ఇలా జరగాలని. ఇప్పుడు ఫోమ్ అంటాడు, నువ్వు ఇప్పుడు కూడా నీతో నన్ను దూరంగా పెట్టకు, నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. క్రిస్ అంటాడు, ఈ రోజు నువ్వు చాలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అతని చేయిని పట్టుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, పద మనం మన రూమ్ లోకి వెళ్దాం. ఇటువైపు మనం చూస్తాం పార్కును బోతో మాట్లాడుతుంటారు. బ్యూ అడుగుతాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు బూ చెప్తుంది, నేను ఫోమ్ తో అతని లగేజ్ ని తీసుకోవడానికి వచ్చాను. అప్పుడు పార్క్ అంటాడు, మీరు ఫోమ్ ని తీసుకెళ్తున్నారా? మీరు ఓనర్ తో పర్మిషన్ తీసుకున్నారా? అప్పుడు బూ అంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మనం చూస్తాం క్రిస్ ను ఫోమ్ అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు బూ అంటుంది, నువ్వు కరెక్ట్ టైం కి వచ్చావు, పద మనం వెళ్దాం. ఫోమ్ అంటాడు, ఆగండి, నేను మీతో ఇప్పుడే వెళ్ళను, నేను మీతో తర్వాత మాట్లాడతాను. అప్పుడు బూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇటువైపు పార్క్ రూమ్ లో వచ్చి అతను అంటాడు, ఫైనలీ క్రిస్ మళ్ళీ ఫస్ట్ లాగా అయిపోయాడు. బ్యూ అంటాడు, ఫైనలీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇటువైపు పార్క్ మైండ్ లో వియర్డ్ ఐడియా వస్తుంది. అతను బ్యూ దగ్గరికి వెళ్ళి అతను అంటాడు, మనలాగా ఇప్పుడు బ్యూ స్మైల్ చేస్తూ అంటాడు, నీ అర్థం ఏంటి? నువ్వు చెప్పావు ఈ రోజు నువ్వు క్లాస్ ని వాష్ చేస్తావు అని, ఇంకా నువ్వు వర్క్ ని స్టార్ట్ చేస్తావా? పార్క్ అంటాడు, పర్వాలేదు నేను వాష్ చేసేస్తాను. అప్పుడు బ్యూ అంటాడు, ఒకవేళ నువ్వు మొత్తం వర్క్ ఫినిష్ చేస్తే నీకు ఒక రివార్డ్ ఇస్తాను. ఇప్పుడు పార్క్ అంటాడు, అయితే మరి నేను వెయిట్ చేస్తున్నాను. ఇటువైపు మనం ఫోమ్ ని ఉన్న క్రిస్ ని చూస్తాం. ఫోమ్ క్రిస్ కి స్నాక్స్ తినిపిస్తుంటాడు. క్రిస్ అంటాడు, నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అతను చెప్తుంటాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు అందరికంటే చాలా పెద్ద గిఫ్ట్ ఏదైతే నాకు దొరికింది, ఏదైతే టైం నేను నీతో స్పెండ్ చేశానో అవి చాలా హ్యాపీ మూమెంట్స్. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. ఐఎమ్ సారీ ఏదైతే నేను నీతో ఫస్ట్ చెప్పాను. ఫోమ్ అంటాడు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు నన్ను సెలెక్ట్ చేసినందుకు. ఇటువైపు మనం చూస్తాం బ్యూ ఇటువైపు వర్క్ చేస్తుంటాడు. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. పార్క్ అంటాడు, ఎవరున్నారు? అది ఫోమా? ఇటువైపు బ్యూ డోర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ వాళ్ళ మదర్ ఉంటుంది. బ్యూ అంటాడు, నేను సింపుల్ లైఫ్ ని జీవించాలనుకుంటున్నాను, ఇక్కడి మనుషులు చాలా మంచి వాళ్ళు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, నీ రూమ్మేట్ పార్కా ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో? అప్పుడు బ్యూ అంటాడు, మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, నాకు మొత్తం తెలుసు. ఇప్పుడు బ్యూ అంటాడు, మీరు నన్ను ఆపాలనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, ఒకవేళ నేను నిన్ను ఆపాలనుకుంటే నేను నిన్ను ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళేదాన్ని. అప్పుడు బ్యూ అంటాడు, నేను చెప్పేదానికి అర్థం నేను పార్క్. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, ఇదంతా నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ నేను ఇది ఒకటి నోటీస్ చేశాను, నువ్వు చాలా మెచ్యూర్ అయిపోయావు. ఇప్పటి నుండి అయితే నువ్వు అతనితో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ లాగా గేమే ఆడడం లేదు మొత్తం డే.
ఇంపార్టెంట్ ఏంటిది అంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ మదర్ అంటుంది నేను మర్చిపోయాను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను విన్నాను ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, ఇల్లీగల్ స్మగ్లింగ్ ది, అది నీ వర్క్ ప్లేస్ నుండి రిలేటెడ్. అప్పుడు బ్యూ అంటాడు అది నా ఫాల్ట్. ఇప్పుడు వాళ్ళ మదర్ అంటుంది నువ్వు దీంట్లో ఎందుకు పడ్డావు. అప్పుడు వాళ్ళు ఆ వ్యక్తిని వెతుకుతున్నారు ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ ని లీక్ చేశారో. ఇప్పుడు నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను. బ్యూ అంటాడు నేను వెళ్ళలేను, నా ఫ్రెండ్స్ ఆపదలో పడతారు నా రీజన్ వల్ల, ప్లీజ్ నేను రాను, ఒకవేళ ఏమైనా జరిగితే నేను మీకు కాల్ చేస్తాను. ఇటువైపు మనం చూస్తాం పార్క్ సాడ్ ఫేస్ వేసుకొని అక్కడ నిల్చొని ఉంటాడు. ఇప్పుడు బ్యూ వచ్చి అంటాడు ఏమైంది, నువ్వు అలిగావా. పార్క్ అంటాడు లేదు. బ్యూ అంటాడు మరి ఎందుకు నువ్వు స్మైల్ చేయడం లేదు, ఇలా స్మైల్ చేయి. పార్క్ అంటాడు ఆమె వెళ్ళిపోయిందా. బ్యూ అంటాడు ఏమైంది నీకు, నువ్వు జెలస్ గా ఉన్నావా. పార్క్ అంటాడు హా నేను ఉన్నాను, నాకు నచ్చదు కస్టమర్స్ మన రూమ్ లోకి రావడానికి, ఇది మన స్పేస్. బ్యూ అంటాడు ఆమె ఇప్పుడు రాదు, నేను ఆమెకి మన గురించి చెప్పేశాను. ఇప్పుడు పార్క్ అంటాడు అయితే మన సీక్రెట్ ఇప్పుడు సీక్రెట్ లేదు. అప్పుడు బ్యూ అంటాడు సీక్రెట్ ఉండు, నువ్వు నా దాంట్లో ఎవరిని చూస్ చేస్తావు. పార్క్ అంటాడు నేను నిన్ను ఇక్కడికి కూడా వెళ్ళనివ్వను, కానీ నేను మొత్తం వర్క్ ఫినిష్ చేశాను, మరి నా బిగ్ రివార్డ్ ఇక్కడుంది. అప్పుడు బ్యూ అతన్ని కిస్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు హ్యాపీయా. అప్పుడు పార్క్ అంటాడు నీకేమనిపిస్తుంది, నేను కేవలం దీంతో హ్యాపీగా ఉంటానా. అప్పుడు అతన్ని కిస్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం బ్యూ అతని సిస్టర్ జెల్లీతో మాట్లాడుతుంటాడు. ఐఎమ్ సారీ, నేను మదర్ కి నీ అడ్రస్ ఇవ్వాలనుకోలేదు, ఆమె నీ మీద యాంగ్రీగా ఉందా. అప్పుడు బ్యూ అంటాడు మేబీ ఆమె ఉండే కావచ్చు, కానీ ఆమెకి నేను మొత్తం చెప్పేశాను, కానీ ఇప్పుడు ఆమె నన్ను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు జెల్లీ అంటుంది ఇప్పుడు నేను వెళ్తాను, నేను ఒకరితో కలవడానికి వెళ్తున్నాను. ఇటువైపు గిఫ్ట్ అంటే ఈ డ్రింక్స్ తీసుకొని నిల్చొని ఉంటుంది. అప్పుడు బ్యూ ఆమె వైపు చూసి అంటాడు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. గిఫ్ట్ జెల్లీతో అడుగుతుంది. బ్యూ కోపంతో ఉండేనా. జెల్లీ అంటుంది మొత్తం నార్మల్ గానే ఉంది. అప్పుడు గిఫ్ట్ అంటుంది నువ్వు అబ్రాడ్ కి వెళ్తున్నావా స్టడీ గురించి. ఇప్పుడు జెల్లీ అంటుంది లేదు, ఒకవేళ నేను వెళ్తే ఒకరిది హార్ట్ బ్రోక్ అవుతుంది. అప్పుడు గిఫ్ట్ అంటుంది ఎవరు నేను మిస్ అవుతారు. ఇప్పుడు జెల్లీ అంటుంది సరే మరి నేను మళ్ళీ స్టడీకి వెళ్ళిపోతాను. గిఫ్ట్ అంటుంది వెళ్ళకు, నాకు చాలా పెయిన్ అవుతుంది. ఇటువైపు మనం చూస్తాం క్రిస్ ని, అతను చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఫోమ్ అడుగుతాడు నువ్వేం ఆలోచిస్తున్నావు. క్రిస్ అంటాడు నేను మన చిన్నప్పటి గురించి ఆలోచిస్తున్నాను. ఫోమ్ అడుగుతాడు నువ్వు నీ మదర్ ని గుర్తు తెచ్చుకుంటున్నావా. ఇప్పుడు క్రిస్ అంటాడు లేదు, నేను నా డాడ్ ని గుర్తు తెచ్చుకుంటున్నాను, నాకు నా లైఫ్ గురించి ఏం అర్థం కావడం లేదు. నువ్వు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి నేను చనిపోతున్నాను అని చెప్పావు. ఫోమ్ అంటాడు నువ్వు చనిపోయావు నా కళ్ళ ముందు. క్రిస్ అంటాడు నేను రియల్ గా చనిపోతున్నానా. అప్పుడు ఫోమ్ అంటాడు సో అందువల్లనే మన డెస్టినీ నన్ను మళ్ళీ ఇక్కడికి పంపించేసింది, నీకు టైం ఇచ్చింది ఏదైతే తప్పులు చేసావో వాటిని సరిదిద్దడానికి. అప్పుడు క్రిస్ అంటాడు ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే. అప్పుడు ఫామ్ అంటాడు ఇది మన డెస్టినీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రిస్ అంటాడు మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ. అప్పుడు ఫామ్ అంటాడు నువ్వేమన్నావు. అప్పుడు క్రిస్ అంటాడు థ్యాంక్ యూ నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చినందుకు. ఫోమ్ అంటాడు ఏంటి. అప్పుడు క్రిస్ రిచి అంటాడు. అప్పుడు అతను అడుగుతాడు ఇప్పుడు వినపడిందా. సో నెక్స్ట్ సీన్ లో మనం క్రిస్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ ని చూస్తాం. ఆమె పార్క్ లో ఆడుతూ ఉంటుంది. అప్పుడే బిగ్ బాస్ యొక్క 2 బాడీ గార్డ్స్ వచ్చి ఆమెతో అంటారు నువ్వు క్రిస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా, మేము నిన్ను తీసుకెళ్తాము, తను ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఆమెని తీసుకెళ్తారు. ఇటువైపు మనం చూస్తాం ఫామ్ వాచ్ ని చూస్తూ అతను అంటాడు అనిపిస్తుంది ఇది వర్క్ చేయడం ఆగిపోయింది కావచ్చు, నేను మళ్ళీ టైంలో రిటర్న్ వెళ్ళలేనా, కానీ ఇది కూడా చాలానే బాగుంది, ఇక్కడ ఉండడం కూడా బానే ఉంది, నా విష్ ఏంటిది అంటే నేను క్రిస్ కి హెల్ప్ చేయాలి. ఇటువైపు క్రిస్ అంటాడు నువ్వేం చెప్తున్నావు. ఫోమ్ అంటాడు ఏం లేదు, నువ్వు ఇప్పుడు నుండి జాగ్రత్తగా ఉండు, నువ్వు చనిపోయే టైం చాలా క్లోజ్ గా ఉంది. క్రిస్ అంటాడు నువ్వే కేవలం నన్ను కిల్ చేయగలవు. ఫోమ్ అంటాడు ఇప్పుడు కూడా నువ్వు జోకి చేస్తున్నావా, నువ్వు బ్లాక్ బాస్ తోని మాట్లాడడం ఆపేశావా. ఇప్పుడు క్రిస్ తన బట్టలను చేంజ్ చేయడానికి వెళ్తాడు. ఫోమ్ అతన్ని పిలుస్తాడు కానీ అతను ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. ఇప్పుడు మనం చూస్తాం ఇటువైపు గార్డ్స్ ఆ అమ్మాయిని కార్లో కూర్చోబెడతారు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది క్రిస్ ఎక్కడున్నాడు. అప్పుడు వాళ్ళు ఆమెని భయపెట్టిస్తారు, దాని వల్ల ఆమె ఏడుస్తుంటుంది. ఇటువైపు క్రిస్ వచ్చి ఫోమ్ తో అంటాడు నువ్వు అల్గకు, నేను నిన్ను డిన్నర్ కి తీసుకెళ్తాను, స్మైల్ చేయి. అప్పుడే అతనికి ఫోన్ కాల్ వస్తుంది. క్రిస్ సిస్టర్ ఆమెతో అంటుంది నాకు హెల్ప్ చేయి, 2 వ్యక్తులు నా డాటర్ ని నీతో కల్పిస్తారు అని చెప్పి ఆమెను తీసుకెళ్లారు. ఇటువైపు క్రిస్ ఫోన్ కట్ అయిపోతుంది. అప్పుడు ఫోమ్ అడుగుతాడు ఏమైంది. ఇటువైపు క్రిస్ అంటాడు నా సిస్టర్ వాళ్ళ డాటర్ కిడ్నాప్ అయిపోయింది. ఇటువైపు ఆ అమ్మాయి చాలా ఏడుస్తుంటుంది. అందులో నుండి ఒక వ్యక్తి అంటాడు నువ్వు వెంటనే క్రిస్ కి కాల్ చేయి, నేను చెవిటి వాడిని కాకముందు. అప్పుడు వాళ్ళు క్రిస్ కి కాల్ చేస్తారు. అప్పుడు క్రిస్ ఆ అమ్మాయితో మాట్లాడుతుంటాడు. అప్పుడు క్రిస్ అడుగుతాడు నువ్వు ఎక్కడున్నావు గోరియా.
అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఒకవేళ నువ్వు ఈమెని జాగ్రత్తగా ఉండడం చూడాలనుకుంటే నువ్వు వెంటనే ఇక్కడికి రా, నువ్వు ఫ్లాష్ డ్రైవ్ ని కూడా తీసుకుని రా. అప్పుడు క్రిస్ వెళ్తుంటాడు. ఫోమ్ అంటాడు, నేను కూడా వస్తాను. అప్పుడు క్రిస్ అంటాడు, అక్కడ చాలా డేంజరస్. అప్పుడు ఫోమ్ అంటాడు, ఒకవేళ నువ్వు వెళ్తే నేను కూడా వస్తాను. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్తుంటారు. ఇటువైపు మనం చూస్తాం పార్క్ ఉన్న వ్యూ, వాళ్ళిద్దరు ఫ్లడ్ చేస్తూ వస్తూ ఉంటారు. అప్పుడు క్రిస్ వెంటనే పరిగెడుతూ వాళ్ళ దగ్గర నుండి వెళ్తాడు. ఇటువైపు పార్క్ ఫోమ్ ని ఆపి అడుగుతాడు, ఏం జరిగింది? ఫోమ్ అంటాడు, తర్వాత చెప్తాను, ఒకవేళ నువ్వు తెలుసుకోవాలనుకుంటే నాతో పద. అప్పుడు వాళ్ళు బైక్ మీద కూర్చొని వెళ్తారు. అప్పుడు ఆ వ్యక్తి క్రిస్ తో అంటాడు, నాకు అనిపించింది నువ్వు ఒంటరిగా వస్తావు అని, నువ్వు నీ లవర్ ని నీతో తీసుకొచ్చావు. అప్పుడు క్రిస్ అడుగుతాడు, నా నీస్ ఎక్కడుంది? ఇటువైపు పార్క్ ఉన్న వ్యూ అప్పుడే అక్కడికి చేరుకుంటారు. ఇటువైపు వ్యూ ఎవరికో కాల్ చేస్తాడు. ఇప్పుడు పార్క్ అతనితో అంటాడు, నువ్వు ఇప్పుడు కాల్ చేస్తున్నావా? వ్యూ అంటాడు, నేను హెల్ప్ గురించి ఎమర్జెన్సీ యూనిట్ కి కాల్ చేస్తున్నాను. పార్క్ అంటాడు, వాళ్ళెవరు? అప్పుడు వ్యూ అంటాడు, టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఇటువైపు మనం చూస్తాం క్రిస్ వాళ్ళకి ఫ్లాష్ డ్రైవ్ ని ఇచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళు గౌరియాని తీసుకుని అక్కడ నుండి వెళ్తుంటారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీరు ఇక్కడ ఆగండి, నాకు బాస్ ఆర్డర్ ఇచ్చాడు నేను చంపేయాలని. అప్పుడే పార్క్ ఉన్న వ్యూ వచ్చి క్రిస్ కి హెల్ప్ చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనం చూస్తాం వ్యూ ఒక వ్యక్తిని కాల్తో తనేస్తాడు. అప్పుడే వాళ్ళందరూ వాళ్ళని కొట్టపోతారు. అప్పుడే మనం చూస్తాం వ్యూ వాళ్ళ మదర్ అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది, ఎవరికి అంత ధైర్యం కలిగింది నా కొడుకుతో రివెంజ్ తీసుకోవడానికి? అప్పుడు వ్యూ అంటాడు, మదర్ మీరు వచ్చేసారా? ఇప్పుడు పార్క్ అంటాడు, మామ్ నువ్వు ఈ లేడీని మామ్ నన్ను ఎందుకన్నావు? ఇప్పుడు వ్యూ అంటాడు, ఆమె నా మదర్. అప్పుడు పార్క్ అంటాడు, నీ మదర్ అయితే చాలా కూల్ గా ఉంది. అప్పుడు వాళ్ళు వెళ్తుంటారు. కానీ అప్పుడే వ్యూ వెంటనే ఫ్లాష్ డ్రైవ్ ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇటువైపు వాళ్ళ మదర్ వ్యూతో అంటుంది, నీకైతే ఇక్కడ దెబ్బలైతే తగలలేదు కదా? వ్యూ అంటాడు, నేను బాగున్నాను, నన్ను ప్రొటెక్ట్ చేసే వ్యక్తి చాలా బెస్ట్. ఇప్పుడు వాళ్ళందరూ కార్ వైపు వెళ్తుంటారు. ఇటువైపు ఆ వ్యక్తులు వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు వాళ్ళు వ్యూని పట్టుకుని కొడుతుంటారు. అతని బాడీ గార్డ్స్ అతనికి గన్ చూపెట్టి అతన్ని కాపాడుతారు. ఇటువైపు మనం చూస్తాం ఒక అమ్మాయి టెర్రస్ మీద కూర్చొని వాళ్ళ మీద ఫైట్ చేస్తుంది. ఇటువైపు ఫోమ్ క్రిస్ యొక్క డెత్ ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, స్నైపర్ అక్కడుంది. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి పరిగెడుతుంటారు. అప్పుడు ఆమె క్రిస్ వైపు ఫైట్ చేస్తుంది. ఇటువైపు ఫోమ్ ముందుకి వస్తాడు. ఇటువైపు బుల్లెట్ అతనికి తగులుతుంది. ఇప్పుడు వాళ్ళు అతన్ని కార్ లో కూర్చోపెడతారు. ఇప్పుడు క్రిస్ అంటాడు, నువ్వెందుకు ఇలా చేసావు? ఇప్పుడు ఫోమ్ అంటాడు, ఇది నేను చేయాల్సి ఉండే, ఇప్పుడు నాకు తెలిసింది నేను ఎందుకు పాస్ట్ లోకి వచ్చాను, నేను నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను. నువ్వు నాకు ప్రామిస్ చేస్తావా? నువ్వు నీ లైఫ్ ని చాలా బాగా జీవించు, ఇంకా నువ్వు నన్ను మిస్ అవ్వు. ఒకవేళ నేను వెళ్ళిపోయినా కానీ నేను నిన్ను మిస్ అవుతాను. అలా చెప్పేసి ఫోమ్ అతని కళ్ళని క్లోజ్ చేస్తాడు. ఇటువైపు క్రిస్ ఏడుస్తూ అతన్ని లీగు అని చెప్తుంటాడు. ఇప్పుడు క్రిస్ చెప్తుంటాడు, ఎలా అనిపిస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎలా అనిపిస్తుందో, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నో మిస్ అవుతుంటారో, మేబీ మనం దూరంగా ఉన్నా కానీ నువ్వు ఎప్పుడు కూడా నా మనసులో ఉంటావు. నేను నీ గురించి వెయిట్ చేస్తాను. మేబీ ఎంత టైం కలిగినా కానీ నేను చాలా ఇష్టపడుతున్నాను. దీంతోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.